शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. కర్కాటక రాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. శని, చంద్రుడికి శనికి సమత్వము ఉంది. శనికి చంద్రుడికి శత్రుత్వం ఉంది. అంటే చంద్రుడికి శనికి సమత్వము, శనికి చంద్రుడికి శత్రుత్వము. అంటే కర్కాటక రాశి వారికి సమశత్రుత్వము కలిగినటువంటి శనైశ్వరుడు 9వ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనకు శత్రుత్వమే 80% కనబడుతుంది కర్కాటక రాశి వారికి శని మూలకంగా. తర్వాత స్థానం కూడాను 9వ స్థానము భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకున్నట్టయితే మనకు ఈ కర్కాటక రాశి వారికి శత్రుస్థానంలో సంచరించడం మూలకంగా, భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా పనులు ఆలస్యంగా జరుగుతాయి అనేటువంటి విషయం మనకు ప్రధానంగా తెలుస్తుంది. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ పనులు అనుకున్న దానికంటే కూడాను ఆలస్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక రజితమూర్తిగా సంచరిస్తున్నాడు, ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గురువులతో కానివ్వండి,
తల్లిదండ్రులతో కానివ్వండి, సఖ్యత కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే సమాజంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు లేదా తల్లిదండ్రులతో, అనుభవజ్ఞులతో మాట్లాడేటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు తీసుకొని మాట్లాడడం మంచిది. అనవసరమైనటువంటి మాటలు దొర్లినట్టయితే పనులు కావడం లోపల బాగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక న్యాయానికి పరీక్ష. మీరు చేసేటువంటి పనులకు ఎంతవరకు మీరు న్యాయంగా చేస్తున్నారు, ధర్మంగా చేస్తున్నారు అనేటువంటి విషయానికి ఇది పరీక్షా సమయం కాబట్టి మీ ఎఫర్ట్స్ బాగా ఉండాలి. చేసేటువంటి పని విషయంలో మీరు కూలంకషంగా ఆలోచించి దాని గురించి కంప్లీట్గా మీరు తెలుసుకున్న తర్వాతనే దాన్ని ప్రారంభించినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు సంభవిస్తున్నాయి ఈ సమయం లోపల. అంటే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2.5 సంవత్సరాలు 2027 జూన్ 3 వరకు ఉన్నాడు శని 9వ స్థానంలో. కనుక మీరు ఆధ్యాత్మికతను పెంచుకోవడం మూలకంగా శని యొక్క ప్రభావం నుండి మీరు విముక్తులయ్యే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడం లోపల కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక చదువుకునేటువంటి వారికి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే శని ప్రభావం బాగా ఉంది. శని ప్రభావం మూలకంగా ఆటంకాలు, అశ్రద్ధ, చదువు పైన మీరు ఇంట్రెస్ట్ చూపించకపోవడము, నిద్రారూపం లోపల మీకు ఏదో ఆవహించడము, తద్వారా మీరు ఏమవుతుంది ఓవరాల్గా ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ సమయం లోపల కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడుతూ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. అన్ని విధాలుగా ఆలస్యము అంటే విజయం చేకూరుతుంది, కానీ మీరు అనుకున్న సమయం లోపల విజయం జరగదు, కార్యసాఫల్యతను పొందరు. అంటే ఎప్పుడో ఫలితం వస్తే మనం అనుభవించడానికి కానివ్వండి ఇబ్బందులు పడుతుంటాము. అప్పటి వరకు రుణాల భారీ పెరిగిపోతుంది. ఇకపోతే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని క్రమశిక్షణలకు మీరు అలవాటు కావాలి. ఈ శని తప్పకుండా మీకు కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. కనుక వాటన్నిటిని కూడాను మీరు చాకౌట్ చేసుకొని జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక నియమ నిబంధనలకు లోబడి మీరు పనులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ పైన నలుగురికి నమ్మకము కలిగేటట్టుగా మీరు ప్రవర్తించాలి. ఈ సమయం లోపల ఎక్కడ కూడాను మీ విషయంలో అపార్థాలు చేసుకోవడము, అపోహలకు తావివ్వకుండా ఉండడం చాలా అవసరము. దేవుణ్ణి మీరు కొలవండి, పెద్దలను గౌరవించండి, దర్శనాలు చేసుకోండి. ఓవరాల్గా మీకు సహనమే మీ విజయాన్ని చేకూరుతుంది, సహనమే మీకు విజయాన్ని ఇస్తుంది ఈ సమయం లోపల. కాబట్టి భాగ్యస్థానంలో శనైశ్వరుడు సంచరించడము అనేటువంటిది కొంత మీకు అదృష్టం పైన ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఓపికతో ఉన్నట్టయితే అంత ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శనైశ్వరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము.
ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్ పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.